వాక్పారుష్యం ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మెల్లమెల్లగా వదిలిపెడతారు. ఇనపగొట్టం చుట్టూ బోర్డన్ని పురుగులు చేరాయండి, అది మెల్లగా వేడెక్కడం మొదలెట్టింది. అది వేడెక్కాక ఏమైనా ఉంటాయా? వాక్పారుష్యం ఉన్నవాడి దగ్గర ఉన్నవాళ్ళు అంతే. ఇవాళ అందరూ కలిసి ఓడి తిడతారు, ఆ తర్వాత అందరూ కలిసి వాడిని తిడతారు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష. కాబట్టి అది ప్రమాదహేతువు. అందుకే మనిషి ప్రయత్నపూర్వకంగా నేర్చుకోవలసింది ఏమిటి అంటే, భగవంతుడు నీకు ఇచ్చిన అమూల్యమైన ఆస్తి వాక్కు. ఇది ఎవ్వరికీ లేదు, స్వరపేటిక నీకే పెట్టాడు. పెట్టినప్పుడు ఏదైనా చెప్పవలసి వస్తే పరమ సాత్వికంగా చెప్పడం నేర్చుకో. వెంటనే ముందు తిట్టేయడం, నిందించేయడం, నువ్వు నిర్ణయానికి వచ్చేయడం, అవతల వాళ్ళని పరమ పనికి మాలినవాడు అని చెప్పి ఒక చిత్రీకరణ చేసేయడం, అటువంటి పనులు చెయ్యవద్దు. చక్కగా ఓర్పుతో మాట్లాడు. అందుకే బహుశः లోకంలో వాక్కు చేత సాధించలేనటువంటి గొప్ప విషయం ఏదీ లేదు. అసలు మీకు భారతీయ వాంగ్మయంలో